ప్రతి ఓడు రీసెర్చ్ చేసుకొని తెలుసుకోవడానికి కాదు, అర్థమవుతుందా? నేను కూడా అదే చెప్తున్నాను. ముందు ఎవరో ఒకరు కనుక్కొని మొదటి గ్రంథస్థం చేస్తే దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు, అంతేగాని గ్రంథాల నుంచి అందరు తెలుసుకోరు. మీరు చెప్పేది గ్రంథాల నేను నుంచి చెప్పేది అందరు రెండు ఒకటి. తెలుసుకోకపోతే ఇంకెక్కడి నుంచి తెలుసుకుంటారండి? ప్రతి ఓడు ప్లగ్ లో వేలు పెట్టి ప్రతి ఒక్కడు గ్రంథం రాస్తాడా అండి? నాకు అర్థం మొదటోడు ఎలా కాదు. చెప్పండి ఒక తెలుసుకున్నాడండి? మాట. మొదటోడు కూడా గ్రంథం చదివి తెలుసుకున్నాడా? అయ్యే సార్, అదే మొదటోడు సార్, ప్లగ్ లో ఇప్పుడు వేలు మొదటోడు పెట్టి తెలుసు. తెలుసుకున్నాడు కదా. అరే స్వామి, మొదటోడు ఒక్క ప్లగ్ లో నిమిషం వేలు ఆగండి పెట్టి స్వామి. తెలుసుకున్నాడు. రాజాగారు స్వామి ఒక్క నిమిషం ఆగండి స్వామి. ఫస్ట్ ఓడు తెలుసుకుని రాసిందే గ్రంథం, తర్వాత మనకు తెలుస్తుంది. ప్రతి ఓడు గ్రంథం రాయక్కర్లేదు కదా. నేను చెప్తుంది అదే కదా, నేను చెప్తుంది. గ్రంథాలు తెలుసుకోండి. గుడికి వెళ్తే పుణ్యం రాదని మీరు ఎందుకు చెప్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇందాక నుంచి అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి, ప్లగ్ లో ఏలు పెడితే కరెంట్ షాక్ కొడుతుంది అని చెప్పి గ్రంథం రాశాడు. దాన్ని మీరు బిలీవ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నీళ్ళలో చేయబెట్టినా సరే కరెంట్ షాక్ కొడుతుంది అని చెప్పి రాశాడు, గ్రంథం రాశాడు. అది గ్రంథం, ఇది గ్రంథమే. మీరు దీన్ని ఏ బేసిస్ మీద బిలీవ్ చేస్తారు?